నిజంగా చెప్తున్నా భయ్యా, ఒక మనిషిలాగా మారాలంటే ఫస్ట్ ఈ వీడియో చూడు భయ్యా, నీ లైఫ్ కి ఒక అర్థం దొరుకుతుంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత బలరాముడు శ్రీకృష్ణుడితో, సోదరా, నీవింత చేసి నడిపించిన ఈ మహాభారతం నుండి మనుషులు ఏమి నేర్చుకుంటారు అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా అంటాడు, ధర్మరాజులాగా జూదం ఆడకూడదు. ఒకవేళ ఆడినా ఎక్కడ ఆపాలో తెలియాలి. కర్ణుడిలాగా ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని తెలుసుకోకుండా మాట ఇవ్వకూడదు. ధృతరాష్ట్రుడిలాగా కొడుకులు ఏ తప్పు చేసినా సమర్థించడం మానుకోవాలి. కుంతిలాగా పరిణామాలు తెలియకుండా కోరికలు కోరకూడదు. ద్రౌపదిలాగా ఎక్కడ పడితే అక్కడ నవ్వకూడదు. దుర్యోధనుడిలాగా పరాయి వాళ్ల మాటలు గుడ్డిగా నమ్మకూడదు. పాండురాజులాగా కామవాంఛతో ఉండకూడదు. భీష్ముడిలాగా ఆలోచించకుండా మాట ఇవ్వకూడదు. దుశ్శాసనుడిలా ఆడవాళ్ల శీలాన్ని అవమానించకూడదు. అశ్వత్థాముడిలా గర్భంలోని శిశువును చంపాలనుకోకూడదు. గాంధారిలాగా కళ్ళు మూసుకొని పిల్లలు ఏ తప్పు పని చేసినా చూడకుండా ఉండకూడదు. పరీక్షితుడిలాగా తన వంశాన్ని చూసుకొని గర్వంతో తప్పుడు పనులు చేయకూడదు. ద్రోణాచార్యుడిలా ఎవరు ఏం చెప్పినా అది నిజమని నమ్మకూడదు అని శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు విని బలరాముడు కృష్ణుడికి నమస్కరిస్తాడు.